గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ జై శ్రీరామ్. ఇవాళ విషయం ఏమనంటే గోదావరి గురించి. వాళ్ళ గోదావరికి అందరూ వెళ్తారు, అందరూ చెట్లేం లేవు. గోదావరి ఏమనంటే గోదావరిలో ఎట్లా అంటే భిన్నమైన ఫోటోలు ఉంటాయి. భిన్నమైన ఫోటోల్ని ఆ కాంచి ఒక్కలు మొత్తం వలగొట్టేసి కాంచి ఒక్కలు మొత్తం ఒక పక్కకు పడేసి, కొంతమంది ఏం చేస్తారు, కాంచి ఒక్కలు అట్లనే పెట్టుకొని అట్లనే వాడేస్తారు. పాడేయవద్దు. అట్లా వాడేస్తే స్నానం చేసేటోళ్ళు వరకు కాలుకో చేతికో వచ్చుతుంది. అందుకే కాంచి ఒక్కలు మొత్తం పలగొట్టేసి కాంచి ఒక్కలు ఎవరు నడవని జాగాలు ఎవరు లేని జాగాలో అటు పక్కకు పడేయాలి, పక్కకు పెట్టేయాలి. దాన్ని పెట్టేసి ఇంకో విషయం ఏమంటే గోదావరిలో బట్టలు ఉతకవద్దు. బట్టలు ఉతికితే మహాపాపం అది. ఇంకో విషయం ఏమనంటే గోదావరి దగ్గర ఏ గుళ్ళు ఉన్నాయో ఆ గుళ్ళన్నిట్లకు నమస్కారం చేయాలి. ఫస్ట్ గోదావరి దగ్గర గుళ్ళన్నిట్లకు నమస్కారం. ఫస్ట్ గోదావరి స్నానం చేయగానే ఫస్ట్ దేవుడికే మొక్కాలి. అక్కడ ఏ దేవుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, దాని తర్వాత శివాలయం ఏది ఉంటే దానికి నమస్కారం చేయాలి. అట్లా నమస్కారం చేయకుండా పోతే మహాపాపం అది. ఇంకొకటి, గోదావరిలో చెప్పులు కడుక్కోవద్దు. చెప్పులు కడుక్కుంటే మాత్రం మహాదరిద్రం అది. చెప్పులు కడుక్కుంటే మనము చేసుకున్న పుణ్యం అంతా పోతుంది. అందరికీ జై శ్రీరామ్.